ఫాదర్స్ డే రోజు ఏం చేస్తారంటే ఫాదర్ని లేదా తండ్రిని పొగడడం, ఆ ఒక్కరోజు సంతోషపెట్టడం, ఆ ఒక్కరోజు గిఫ్ట్లు ఇవ్వడం, ఆ ఒక్కరోజు స్టేటస్లు పెట్టడం, తర్వాత రోజులు ఏడిపించడం. ఇదేగా జరుగుతుంది. అలా ఉండకూడదు. తండ్రి కష్టం, తండ్రి విలువ, తండ్రి ఉండగానే మనం ఏం చేయాలి? గుర్తించాలి. తల్లి కష్టం కంటికి కనబడుతుంది, తండ్రి కష్టం కంటికి కనబడదు కదా. కానీ తండ్రి కూడా చాలా కష్టపడతాడు. ఈ లోకంలో మనల్ని పోషించడానికి, మనల్ని ప్రయోజకుల్ని చేయడానికి తండ్రి చాలా కష్టపడతాడు. తల్లిదండ్రుల కష్టాన్ని వర్ణించలేము. అందుకే దేవుడు కూడా ఆయన తర్వాతి స్థానాన్ని ఎవరికి ఇచ్చాడంటే తల్లిదండ్రులకే ఇచ్చాడు. ఈ లోకంలో మీరు క్షేమంగా బ్రతకాలంటే, దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించిన వారు, తల్లిదండ్రుల్ని ప్రేమించేవారు, తల్లిదండ్రుల్ని గౌరవించేవారు, వారిని బాగా చూసుకునే వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రుల్ని బాధ పెడుతూ, తల్లిదండ్రుల్ని దూషిస్తూ, తల్లిదండ్రుల్ని కొట్టే పిల్లల పరిస్థితి ఏమైపోతుందన్నాడు తెలుసా పాత నిబంధన కాలంలో? అలాంటి వాడి దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. మోషే గారి ధర్మశాస్త్రంలో కూడా దేవుడు రాయించాడు ఏమంటే, తల్లిని తండ్రిని కొట్టేవాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి.